హాయ్ ఫ్రెండ్స్, ఇది వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 6 వరకు ప్రొడక్షన్ వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి ఉన్నాయి. ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఏపీఐ ప్రొడక్షన్లో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 5 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తారు. వెన్యూ లొకేషను ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ యూనిట్ 3 చెరియల్ పటాన్ చెరువులో ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తారు. మనకి కంపెనీ కూడా జాబ్ లొకేషన్ కూడా అక్కడేనమాట. అక్కడ ఎనీ డిగ్రీ చేసి ఉండాలి, 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మిస్టర్ భీమ్ గారు 7075986130 ఈ నెంబర్కి మీరు పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్. దీంట్లో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి రియాక్టర్ గురించి, సెంట్రిఫ్యూగల్ గురించి, ఏఎన్ఎఫ్డీల గురించి, వ్యాక్యూమ్ పంప్స్, తర్వాత జిఎంపీ నాలెడ్జ్ అనేది, ఈహెచ్ఎస్ కంప్లీషన్ అనేది పూర్తి డీటెయిల్స్గా మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ ప్రాసెస్ పారామీటర్స్ గురించి, మెయింటైన్ ప్రొడక్షన్ రికార్డ్ బీపీఆర్స్ గురించి అనేది క్లియర్గా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఉన్నట్టయితే ఈ విధంగా మనకి ఈ పటాన్ చెరియల్ ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో మనకి ఇంటర్వ్యూలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సేమ్ పటాన్ చెరువులో కర్దనూరులో ఈ యూనిట్ 2 ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 6 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఇస్తారు. ఎనీ డిగ్రీ చేసి ఉండొచ్చు, 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మన డిజిగ్నేషన్ ఇవ్వడం జరుగుతుంది. వెన్యూ లొకేషన్ కూడా అక్కడే, కంపెనీ కూడా మనకి పటాన్ చెరువులోనే. తర్వాత మనకి కాంటాక్ట్ నెంబర్ వచ్చి హెచ్ఆర్ నెంబర్ ఇచ్చారు 9154312014. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9154679103 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మెయింటైన్ రియాక్టర్స్ గురించి తెలిసి ఉండాలి, నాలెడ్జ్ అనేది, సెంట్రిఫ్యూగల్ గురించి, ఏఎన్ఎఫ్డీల గురించి, వ్యాక్యూమ్ పంపుల గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. జిఎంపీ అండ్ ఈహెచ్ఎస్ కంప్లైంట్స్ గురించి అనేది మనకు నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత ప్రాసెస్ పారామీటర్స్ గురించి, బీపీఆర్స్ గురించి, బ్యాచ్ ప్రొడక్షన్ రికార్డ్స్ గురించి అనేది నాలెడ్జ్ ఉండాలన్నమాట. దీనికి సంబంధించిన నోట్ ఏమని ఇచ్చారంటే మన ఈ 2 కంపెనీలలో రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, 3 months పే స్లిప్లు, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇలా తీసుకొని రావడం జరుగుతుంది. ఇవి తీసుకొని వస్తే ఈ డాక్యుమెంట్స్ అనేవి మనం చెక్ చేసి ఇంటర్వ్యూలో ఫేస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రెషర్స్కి మనకి పటాన్ చెరువు కర్దనూరులోనే యూనిట్ 2లోనే మనకి ఫ్రెషర్స్గా తీసుకుంటారు. డేట్ వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 6 వరకు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ 2021, 2022, 2023, 24, 25 ఈ ఇయర్స్లో మాత్రమే పాస్ అయిన వాళ్ళని ఫ్రెషర్స్గా ట్రైనీగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత శాలరీ బెనిఫిట్స్ వచ్చేసి శాలరీ పర్ మంత్ 20,000 ఇస్తారు. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. స్పెసిఫిక్ మంత్లీ యూనిట్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. తర్వాత నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటాయి. సబ్సిడీ క్యాంటీన్ కూడా మనకి ఫ్రీగా ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మిస్టర్ సి దివ్య గారు 9154312014 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళు మనకి ఫ్రెషర్స్ మాత్రం రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మాత్రం తీసుకొని వస్తే చాలు, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో 2 వేరు ప్లేసులలో 2 కంపెనీలలో మనకి ఏ విధంగా మనకి ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయో చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ప్రతిరోజు కూడా ఎవ్రీడే కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.